ఈ యొక్క వేలిముద్రలే కాకుండా ప్రతి మనిషికి నాలుకలో కూడా ముద్ర ఉంటుంది. ఇది ఒక చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రపంచంలో ఇంకొక మానవుడితోటి, ఒక మానవుడి యొక్క ముద్రలు ఇంకొక మానవుడితోటి పోలిక ఉండవు, ఒకేలా ఉండవు. ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటాయి. అల్హమ్దులిల్లా. ఇక మన యొక్క కరెంటులో, మన యొక్క విద్యుత్ అంటే మెదడులో ఒక విద్యుత్ ఉంటుంది. ఎలా? మనం మేల్కొని ఉన్నప్పుడే మన యొక్క మెదడులో ఒక చిన్న బల్బును, అంటే 10 నుంచి 23 వోల్ట్స్ బల్బును వెలిగించేటంత విద్యుత్తును మన యొక్క మెదడు ఉత్పత్తి చేస్తుంది. అయినా సరే మనకి కరెంట్ షాకు ఈ యొక్క మెదడు ద్వారా మన యొక్క బాడీకి కరెంట్ షాక్ కొట్టదు, కానీ లోపల ఈ యొక్క పని నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా సగటున ఒక మనిషి తన జీవిత కాలంలో మనం ఎంతైతే నడవగలుగుతామో ఈ యొక్క నడక దూరం మనం నడుస్తూ పోతూ ఉంటే కనుక, ఇలా మన జీవితాంతం కనుక నడిస్తే మన భూమి మొత్తాన్ని కూడా 5 సార్లు చుట్టి రావచ్చు. అలా మనం ఇలా నడిచే వ్యవస్థని దేవుడు ఇటువంటి సామర్థ్యాన్ని మన యొక్క శరీరంలో పెట్టాడు. మరి మన శరీరంలో ప్రతి అంగుళం కూడా, ప్రతి అవయవం కూడా ఒక ఖచ్చితమైన ప్రణాళికతోటి, ఒక ఖచ్చితమైనటువంటి పని చేయడం కోసం దేవుడు మాటని మనలో సృష్టించాడు. ఇటువంటి సంక్లిప్తమైనటువంటి ఈ యొక్క సృష్టిని, ఈ యొక్క వ్యవస్థను అర్థం చేసుకోవటం మానవ యొక్క మేధస్సుకి ఒక సవాలు. ఇదంతా కూడా దేవుడి యొక్క ప్లానింగ్. ఆయన మాత్రమే ఇదంతా కూడా, కళ్ళు మనిషికి ఏడుండాలి, మూతి ఏడుండాలి, ముక్కు ఏడుండాలి, చెవులు ఏడుండాలి, ముఖం ఎలా ఉండాలి, జుట్టు ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండకూడదు, చేతులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి, వేరే అవయవాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, పొట్టిగా పొడవుగా మనిషికి ఎంత వయసు ఇవ్వాలి, ఆడవారిగా మగవారిగా ఎవరిని పుట్టించాలి, అదేవిధంగా వారికి ఏమేమి అవయవాలు ఎలా ఇవ్వాలి, వారికి వయసు ఎంత ఇవ్వాలి, ప్రాణం ఎంత ఇవ్వాలి, అదేవిధంగా వారికి మరణం ఎలా ఇవ్వాలి, వారి యొక్క తలరాట ఎంత, తక్దీర్ ఏమిటి, అంతా కూడా దేవుడు అల్హమ్దులిల్లా లోహే మహఫూజులో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయని ఖురాన్ తెలియజేయడం జరుగుతూ ఉంది. లోహే మహఫూజ్ అనే గ్రంథంలో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయని ఖురాన్ ముందే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే కనుక మానవుని యొక్క శరీరం గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ సృష్టిలోని అనేక రకాల దశలు మరియు ఆ సృష్టిలో గొప్పతనాన్ని అనేక చోట్ల వివరించాడు. తల్లి యొక్క గర్భంలో తల్లి తండ్రి కలవటం, వారి ద్వారా ఒక వీర్యపు బిందువు రావటం, ఆ వీర్యపు బిందువు